ఈరోజు నేను చెప్పబోయేది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ నిజం ఎప్పుడూ తీయగా ఉండదు కదా. ముసలితనంలో పిల్లలు చూడటం లేదు అని బాధపడేవాళ్ళు ఒక్కసారి తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూశారా? ఆ పరిస్థితి ఒక్క రోజులో రాలేదు. దానికి పునాది మనమే వేశాం. మనిషికి ఉండాల్సిన మొదటి భయం బతుకు భయం. ఈరోజు శరీరానికి బలం ఉంది, చేతిలో డబ్బు ఉంది, అందుకే మనం చెప్పిందే సరైనది అనిపిస్తుంది. కానీ రేపు ఒకరోజు మనమే మంచం మీద పడితే ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడానికి ఎవరి దగ్గర ఉంటారు? ఆలోచించారా ఎప్పుడైనా? చాలామంది పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, నేను సంపాదిస్తున్నాను, నా మాటే వేదం. అక్కడే మొదలవుతుంది సమస్య. పిల్లలను, కోడళ్లను మనసున్న మనుషుల్లా కాదు, బానిసల్లా చూడటం. అది ప్రేమ కాదు, అది అధికార గర్వం. గుర్తుంచుకోండి, మీరు సంపాదించిన ఆస్తి మీకు తిండి పెట్టవచ్చు, కానీ మీతో 2 మాటలు మాట్లాడే మనిషిని మాత్రం ఇవ్వదు. ఇది పాతకాలం కాదు, తిట్టినా కొట్టినా మాటలు మింగుకొని పడి ఉండే కాలం కాదు. ఇప్పటి పిల్లలకు చదువు ఉంది, ఆత్మగౌరవం ఉంది, వాళ్ళు సహించేది ప్రేమను మాత్రమే. గౌరవం లేని చోట ఎంత దగ్గర వాళ్ళైనా ఒకరోజు దూరం అవుతారు. మనం మాట్లాడే మాటలు అవి గాలిలో కలిసిపోతాయని అనుకుంటాం, కానీ అవి మనిషి మనసులో గాయాలుగా మిగిలిపోతాయి. ఒకసారి కోడలను తక్కువ చేసి మాట్లాడిన మాట, ఒకసారి కొడుకు గౌరవాన్ని దెబ్బతీసిన మాట, ఆ ఒక్క మాట వాళ్ళ మనసుల్లో ఒక గోడ కడుతుంది. ఆ గోడ మెల్లగా విరక్తిగా మారుతుంది. పిల్లలు పుట్టగానే రాక్షసులు కారు. వాళ్ళ మనసుల్లో మనం ఏమి నాటామో అదే రేపు మన దగ్గరకు తిరిగి వస్తుంది. ప్రేమ నాటితే ప్రేమే వస్తుంది, ద్వేషం నాటితే దూరమే వస్తుంది. చాలామంది అనుకుంటారు వయసు పెరిగితే పెద్దవాళ్ళం అవుతాం అని. కాదు, పెద్దరికం వయసుతో రాదు, మీరు ఇచ్చే గౌరవంతో వస్తుంది, మీరు చూపించే ప్రేమతో వస్తుంది. ఈరోజు మీరు గద్దె మీద ఉండొచ్చు, కానీ రేపు అదే గద్దె దిగి ఒకరి సాయం కోసం చేయి చాపాల్సిందే. ఆ రోజు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఈరోజు ఎలా ప్రవర్తించారో అదే ఆధారంగా వస్తారు. మీ ప్రవర్తన మీ వారసులను ప్రేమికులుగా మారుస్తుందా, లేక శత్రువులుగా మారుస్తుందా? ఆ నిర్ణయం ఈరోజు మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి, మాటలు మంచి విత్తనాల్లా వేయండి. రేపు మీ జీవితంలో పండే ఫలాలు మీ చేతిలోనే ఉంటాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. నచ్చితే ఛానల్ను ఫాలో చేయండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.